మా ఊరు నుంచి విజయవాడకి 45 కిలోమీటర్స్, అక్కడి నుంచి ముంబైకి 1000 కిలోమీటర్స్ ప్లస్. కానీ నా డ్రీమ్స్కి డిస్టెన్స్ అనేది లేదు. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ నుంచి ముంబైలో ఇంటర్న్షిప్. ఇవాళ మన ఇంటర్న్షిప్ సిరీస్లో ఇది డే 1. మార్నింగ్ ఎర్లీగా నేను నాన్న లేచి మా ఊరు నుంచి బైక్ మీద గుంటూరు బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యాం. అలా మార్నింగ్ బైక్ మీద నాన్నతో వెళ్తుంటే చాలా ఎమోషనల్గా ఉంది అండ్ ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. గుంటూరు బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత బైక్ అక్కడ పార్క్ చేసి నేను నాన్న విజయవాడ బస్ అయితే ఎక్కేసాం. ఆఫ్టర్ 1 అవర్ విజయవాడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. స్టేషన్లో అలా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న చికెన్ కర్రీతో పాటు పూరి బ్రేక్ఫాస్ట్గా తినేసాం. ఇంకా ఇదే నా లాస్ట్ టైం ఇంటి ఫుడ్ తింటాం అనుకుంటా. అలా కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చింది. నేను నాన్న ట్రైన్ ఎక్కేసాం. ఈరోజు కంప్లీట్గా ట్రైన్లోనే ట్రావెల్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లెగటం వల్ల ట్రైన్ ఎక్కిన వెంటనే పనుకున్నాం. అలా నిద్రపోయి లేచే లోపల లంచ్ టైం అయింది. ట్రైన్లోనే ఇంకా ఫుడ్ తినేసి చాలాసేపు కూర్చొని ఉన్నా అని అలా ట్రైన్ గేట్ దగ్గరికి వెళ్ళి నుంచొని వెదర్ చూస్తూ ఎంజాయ్ చేశాం. చూస్తూనే సాయంత్రం అయిపోయింది. ఇంకా విండో పక్కన కూర్చొని వెదర్ చూస్తూ నా గోల్స్ గురించి ఆలోచిస్తున్నా. 2 days డిఎస్ఎస్ స్టడీ బ్రేక్ వచ్చింది, కానీ ముంబై రీచ్ అయ్యాక మళ్ళీ స్ట్రాంగ్గా స్టార్ట్ చేస్తాం. ఇంకా నైట్ అయింది కాబట్టి ఆకలి వేస్తుందని ట్రైన్లో వచ్చిన ఎగ్ బిర్యానీ తీసుకొని తినేసాం. అంతలోనే ట్రైన్ అయితే సోలార్పూర్ స్టేషన్ వచ్చేసింది. అక్కడ మలై కుల్ఫీ ట్రై చేశా. ఇంక ఈ రోజుకైతే ఇంతే. రేపు మార్నింగ్కి ముంబై రీచ్ అవుతాం. ఫాలో ఫర్ డే 2.